ఉందని ఇంకా మీరు వారాహి నామం పలకుండా ఉండటం కానీ వారాహి దేవతను స్మరించుకోకుండా ఉండటం కానీ దయచేసి చేయొద్దు. బంధము మొదలైంది ఈ రోజు నుంచి మనకి అమ్మవారితో బంధము మొదలైందంటే అమ్మవారితో ఉన్న బంధం ఎలా ఉంటుందంటే ఒక తల్లి బిడ్డ బంధం నాకు ఉంటుంది. మీకు ఏ బాధ వచ్చినా కూడా మనం దాచుకోకుండా చెప్పేది మన తల్లికి మాత్రమే చెప్తాం. అలాగే ఈ అమ్మవారిని కూడా తల్లిలాగా మీరు భావించి పూజ అయిపోయింది ఉపవాసం చెప్పేస్తున్నాం, అమ్మవారు రేపు నుంచి కనిపించదు కదా. రేపు నుంచి అమ్మవారు ఎవరైతే పూజ చేశారో వాళ్ళ ఇళ్లలో వస్తుందమ్మా. దయచేసి గమనించండి, అమ్మవారు ఎక్కడికి పోతలేదు, మళ్ళా వచ్చి మన చేత ఇంకా గొప్పగా. ఇప్పుడు మనం ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఇది తాత్కాలికంగా ఒక ప్రయత్నం మాత్రమే చేశాము. యాక్చువల్గా అయితే 9 రోజులు కూడా వేరే పద్ధతిలో చేయాలని మా సంకల్పము. కానీ అమ్మవారు ఇంతవరకు ఆగ్రహించింది. ఎందుకంటే ఇంతమంది భక్త మహాశయులు ఈ విధంగా ఇంత చక్కగా ఒకసారి